టీటీడీ కల్తీ నెయ్యి రసాయనాల విషయమై పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వినియోగం అనేది పరిపాలనాపరమైన వైఫల్యం కాదని, ప్రణాళికాబద్ధమైన పాపమన్నారు. తిరుమల లడ్డులో స్వచ్ఛమైన నెయ్యి స్థానంలో పామాయిల్, రసాయనాలు వాడి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ ప్రవర్తించారన్నారు. జగన్పై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి లడ్డు వివాదం అయితే గత కొన్ని రోజులు కూడా వివాదాస్పదంగా మారింది. అలాగే వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న పాపానికి అన్నిటిలోని కరప్షన్ చేసి లాస్ట్కి హిందూ ధర్మంలోనే మహాపుణ్యాత్మకమైన తిరుమల దేవస్థానం ప్రసాదంలో కూడా రసాయనాలతో కలిపి కొవ్వును కలిపి లడ్డూలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల లడ్డూల్ని పుణ్య ప్రదేశం నుంచి వచ్చిన ఒక పుణ్య ప్రసాదాన్ని ప్రపంచం అంతటి నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ కెమికల్ లడ్డూని అమ్మటం జరిగింది. దీనివల్ల కరప్షన్లో 235 కోట్ల డబ్బుల కోసం 20 కోట్ల లడ్డూల్ని అంటే 20 కోట్ల భక్తుల్ని మోసం చేయడానికి కూడా ఇలా దిగజారిపోయిన ఒక ప్రభుత్వం. వీళ్ళ అన్ని రిపోర్ట్స్లోని రావటం జరిగింది. సో మేము పార్లమెంట్ వ్యాప్తంగా కూడా 0 అవర్స్ కూడా ఫైల్ చేసాము. అండ్ అది ఇంకా 0 అవర్ ఇంకా సెలెక్ట్ కాలేదు, హౌస్ సరిగ్గా లేకపోవడం వల్ల. రేపు శివరాత్రి అనగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా గుడికి రావడం జరుగుతుంది. గుడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా మీకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది మేము కూటమి ప్రభుత్వం తెలియజేయడానికి కోసం ఈ పాంప్లెట్ని రిలీజ్ చేసాం. సో ప్రతి గుడి దగ్గర కూడా మా కూటమి నాయకులందరూ కూడా ఈ పాంప్లెట్ని చెప్పి ఒక హిందూ ధర్మానికి ఎలాంటి అన్యాయం జరిగింది, తిరుమల దేవస్థానానికి ఎలాంటి అన్యాయం జరిగింది, హిందూగా భావించేవాడు ఎంత పుణ్యంగా ఆ ప్రసాదాన్ని తింటాడో వాళ్ళకి 5 సంవత్సరాలు ఎంత అన్యాయం జరిగింది, ఆ 20 కోట్ల మంది ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. సో మేమందరం కూడా దీన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి భక్తుల్ని, ప్రతి సాంప్రదాయాన్ని, ప్రతి మతాన్ని కాపాడే విధంగా మేము కూటమి ప్రభుత్వం ఉండబోతున్నాం.